హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మీ అందరికీ తెలిసిందే కదా, లాస్ట్ ఇయర్ మనకి ఏఎంఆర్ఎస్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి. అండ్ 2024లో కూడా మనకి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది రావాలి. అయితే మనకి ఏ మంత్ వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం, అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి లాస్ట్ వచ్చినటువంటి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఏంది, వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. చాలా అప్డేట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అయితే ఫస్ట్ వచ్చేసినట్టు మనకి ఏఎంఆర్ఎస్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే, ఏ మంత్లో వచ్చే అవకాశం ఉంది అంటే మనకి ఆగస్టులో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎన్విఎస్ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. త్వరలోనే మనకి టీచింగ్ జాబ్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ 15th మనకి ఎన్విఎస్ సంబంధించినటువంటి టీచింగ్ జాబ్స్కి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందులో లైబ్రేరియన్, పీజీటీ, టీజీటీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి నాన్ టీచింగ్ ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు టీచింగ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏఎంఆర్ఎస్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే మనకి ఈ రెండు ఎగ్జామ్లు కూడా ఎన్విఎస్ కానివ్వండి, ఏఎంఆర్ఎస్ కానివ్వండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. కాబట్టి వాళ్ళ మీద చాలా ప్రెషర్ అనేది ఉంది. చాలా జాబ్ నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. అండ్ రీసెంట్గా మనకి నీట్ ఎగ్జామ్ సంబంధించి కాంట్రవర్సీ కూడా జరుగుతుంది కదా. సో కాబట్టి వాళ్ళ మీద చాలా ప్రెషర్ అనేది ఉందన్నమాట. చాలా ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేయాల్సి ఉంది. అప్లికేషన్ డేట్ కూడా మనకి ఆగస్టు ఎండింగ్లో వచ్చే అవకాశం ఉంది. మనకి ఏఎంఆర్ఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి అండ్ దానికి సంబంధించి మనకి ఖచ్చితంగా మనకి ఎండింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఎన్విఎస్ అయితే 100% వస్తుందన్నమాట, నో డౌట్. ఎన్విఎస్ మనకి నెక్స్ట్ మంత్ 15th మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఏఎంఆర్ఎస్ సంబంధించి ఆల్రెడీ లాస్ట్ టైం సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక జూనియర్ సెక్రటరీ వాటికి సంబంధించి ఒక 2-3 జాబ్స్ తప్ప మిగతా అన్నిటికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసారనమాట. అండ్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది అనేది చూసుకోండి. హాస్టల్ వార్డెన్ కానివ్వండి, లైబ్రేరియన్ కానివ్వండి, పీజీటీ, టీజీటీ వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనేవి చూసుకోండి. దాదాపు కట్ ఆఫ్స్ అనేవి కొన్నిటికి చాలా తక్కువ ఉన్నాయి, కొన్నిటికి చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి కంపల్సరీ ఆ కట్ ఆఫ్ డీటెయిల్స్ దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఏఎంఆర్ఎస్ సంబంధించి. సో ఇదండి మనకి ఏఎంఆర్ఎస్ సంబంధించినటువంటి జాబ్స్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.